తెలంగాణలో మందుపాపులకు భారీ షాక్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీర్ల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. బీర్ల తయారీ కేంద్రాలు, బ్రూవరీలకు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుండి 12% మేర పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నిర్ణయం కారణంగా వినియోగదారులపై 10 నుంచి 20 అదనంగా భారం పడనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 బ్రూవరీల్లో ఏటా 68 కోట్ల లీటర్ల బీరు తయారవుతోంది. ఆ బీర్లను తెలంగాణ రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు సరఫరా చేస్తోంది. ప్రభుత్వం బ్రూవరీల వద్ద ఒక్కో బీర్ను ₹24.08 కొనుగోలు చేసి ₹116.66 మద్యం దుకాణాలకు విక్రయిస్తోంది. అయితే వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ఒక్కో బీరు ధర ₹150 అవుతోంది. ఇక రాష్ట్రంలో బీర్ల డిమాండ్కు తగ్గట్లు ప్రభుత్వ ఆర్డర్లపై బ్రూవరీలు వాటిని ఉత్పత్తి చేస్తాయి. ఈ మేరకు బ్రూవరీలతో ప్రభుత్వం కుదుర్చుకునే ఒప్పందం 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. గడువు పూర్తయ్యాక ధరలను సవరించి మళ్లీ 2 ఏళ్ల పాటు ఒప్పందాన్ని కొనసాగిస్తారు. అయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం బ్రూవరీలకు చెల్లించే ధరను దాదాపు 10% మేర పెంచుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే చివరిసారిగా 2 ఏళ్ల క్రితం అనగా 2022 మే నెలలో ప్రభుత్వం బ్రూవరీలకు చెల్లించే ధరను 6% చొప్పున 2 సార్లు పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈసారి 20 నుంచి 25% పెంచాలంటూ బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పెంచినట్లయితే బీర్ల ధరలను కూడా పెంచాల్సి ఉంటుంది. అయితే ఈ భారం వినియోగదారుల మీదనే పడనుంది. దీంతో ప్రభుత్వం వినియోగదారులపై ఎక్కువ భారం పడకుండా చూడటం కోసం ఈ మొత్తాన్ని 10 నుండి 12% వరకు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. కొత్త ధరలు సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిసిందే. ఒకవేళ ప్రభుత్వం ధరలు పెంచాలని నిర్ణయిస్తే కేవలం బీరు ధరలు మాత్రమే పెరుగుతాయి. మిగతా మద్యం ధరల్లో మాత్రం ఏ మార్పు ఉండదని సమాచారం.